అందరికీ నమస్కారం అండి. ఇవాళ ప్రచారం భాగంగా మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి గాజువాక నియోజకవర్గం రావడం జరిగింది. గత 5 ఏళ్లుగా పాలన మీ అందరూ చూశారు. నేను దగ్గరగా ఓడిపోయాను. పల్లా శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ గాజువాకలో ఓడిపోయారు. అప్పుడు ఈ 3 పార్టీలు విడిగా పోటీ చేసినాయి. అయితే ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు కోసం 3 పార్టీలు కలిసి వచ్చినాయి. 6 నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారు నా స్వార్థం ముఖ్యం కాదు, నా పార్టీ స్వార్థం ముఖ్యం కాదు, రాష్ట్రం భవిష్యత్తు కోసం కలిసి రావాలని ఆయన చెప్పడం, ఆయన్ని అభినందిస్తున్నాం. అలాంటి ఒక గొప్ప నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరం. బీజేపీ నెల క్రితం ఇవాళ మేము గెలిచినా సరే రేపు అభివృద్ధి చేయాలన్నా, ఈ రాష్ట్రం అప్పులపాలు అయిపోయినప్పుడు కేంద్రం నుంచి నిధులు రావాలన్నా ఈ కూటమిలో ఉంటేనే చేయగలుగుతానే నమ్మకంతో బీజేపీతో కలవడం జరిగింది. అయితే ఇవాళ గాజువాకలో పరిస్థితి ఏంటి, మీ అభ్యర్థి ఏంటి? మీ అందరికీ పల్లా గారు చాలా బాగా తెలుసు. పల్లా గారు చాలా సాఫ్ట్గా ఉంటారు, మంచి ఆయన, సాఫ్ట్గా ఉంటారు. కానీ మీ స్టీల్ ప్లాంట్ ఇష్యూకి వచ్చేసరికి మాత్రం సడన్లో ఆయనలో వేరే రూపం వచ్చేస్తుంది. మొన్నే ఒక మీటింగ్లో పల్లా గారితో ఉన్నాను. అప్పుడు దాకా సాఫ్ట్గా ఉన్నారు, కానీ ఎవరో స్టీల్ ప్లాంట్ గురించి కొంచెం వెటకారంగా మాడితే సడన్గా ఇంట్లో ఉద్యమ స్ఫూర్తి వచ్చేసి ఈ రాష్ట్రం అనుకుంటేనే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది, రాష్ట్రం అడ్డుకునే పవర్ ఉంది, తప్పకుండా మేము అడ్డుకుంటామని చాలా బలంగా చెప్పడం జరిగింది. కానీ ఇట్లాంటి మాట్లాడే వాళ్ళని ప్రభుత్వం ఎట్లా సైలెన్స్ చేయాలనుకుంటుంది? అక్కడే వెనకాల ఆయన బిల్డింగ్ని కొట్టేశారు, మా గీతం యూనివర్సిటీని కొట్టేశారు. ఫస్ట్ 3-4 సంవత్సరాలు శుక్రవారం శనివారం వస్తే ఏమి కూల్చేస్తారా అని అందరూ చూస్తున్నారే తప్ప ఏమి కడతారో తెలీదు. ఈ లాస్ట్ 1 yearలో ఏం కట్టారబ్బా అంటే 10 బస్ స్టాపులు కట్టారు, దాంట్లో ఒక బస్ స్టాప్ కూడా కూలిపోయింది. అది ఇక ఈ ప్రభుత్వం కట్టేది. ఇంకా అడిగితే ఋషికొండని బోడికొండ చేసి అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ 500 కోట్ల రూపాయలతో కట్టారు. అది మన దౌర్భాగ్య పరిస్థితి. గాజువాకలో అభివృద్ధి ఏం చేశారు? 2014 నుంచి 19 మధ్యలో ఇక్కడ మెడ్టెక్ జోన్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రోత్సహించి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ప్రభుత్వం మారిన వెంటనే ఆ మెడ్టెక్ జోన్లో ఉన్న వాళ్ళందరి మీద సిఐడి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి అక్కడ సీఈఓ కూడా మానేసి వెళ్ళిపోయారు. కేంద్ర ప్రభుత్వం మొట్టికాయ కొట్టి ఆయన్ని తిరిగి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇంకా కంపెనీలు వచ్చినాయి. ఇక్కడక్కడ ఇంచుమించు 100 కంపెనీలు 10,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇవాళ సిగ్గు లేకుండా ప్రభుత్వం మెడ్టెక్ జోన్లో వచ్చిన కంపెనీలు మా వల్ల అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్పాలో నాకు అర్థం అవట్లేదు. ఇవాళ ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి కూడా ఆయనకి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు అంటే పవన్ కళ్యాణ్ గారికి తిట్టడానికే అని అందరూ అనుకుంటున్నారు. పబ్లిక్గా తిట్టుతున్నారు. కానీ వాళ్ళు పోటీ చేసే మాత్రం ఇంటింటికి వెళ్ళి ఏదో తప్పైపోయింది నాకు ఓటేయండి అని అడుగుతున్నారు. స్టీల్ ప్లాంట్ గురించి 5 ఏళ్లలో ఏం చేశారంటే చెప్పరు, కానీ ఇప్పుడు ఓటేస్తే మాత్రం కాపాడతారంటున్నారు. మీరు ఓటేస్తారా? అది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అవనివ్వండి, ఎంపీ అభ్యర్థి అవనివ్వండి, మీరు ఏం అభివృద్ధి చేశారు, ఏం పరిపాలన చేశారు మాట్లాడట్లేదు. కానీ కులం పేరిట, ప్రాంతం పేరిట చిచ్చులు పెట్టి ఏదో చేద్దాం అనుకుంటున్నారు. అయినా గాజువాక ప్రజలు చాలా చైతన్యపరులు. 1 సైడెడ్గా బ్యాట్లు ఉండబోతుందని మేము చాలా బలంగా నమ్ముతున్నాం. అయితే మిమ్మల్ని కోరేది ఏంటి అంటే ఇవాళ గెలుపు అవుతుందని మేము నమ్ముతున్నాం. కానీ మీ అభిప్రాయము, ఈ బాధ, మీ కోపం మీరు చూపించేది మీ ఓటు రూపంలో. మీరు ఎంత మెజారిటీతో పల్లా శ్రీనివాస్ గారిని గెలిపిస్తారో, నన్ను గెలిపిస్తారో అది మేము రేపు ఆ విధంగా మీకు కేంద్రంలో కూడా వాళ్ళకి చూపించి ఇక్కడ సెంటిమెంట్ ఎంత స్ట్రాంగ్ ఉందో చెప్పగలుగుతాం. ప్రత్యేకంగా బీజేపీతో వెళ్ళడానికి కారణం ఏంటి? మేము స్టీల్ ప్లాంట్ ఆపగలుగుతాం లేదా ప్రైవేటీకరణ అనే పాయింట్ 99లో 2004 మధ్యలో కూడా మనం ఎన్డీఏలో ఉన్నాం. అప్పుడు ఇక్కడ ఎంబీఎస్ మూర్తి గారు, ఎర్రన్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారిని ఒప్పించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అప్పుడే ఆపగలిగాం. ఇప్పుడు కూడా ఆపగలుగుతాం. ఇప్పుడు శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. నేను ఇవాళ మీ అందరూ దీవిస్తే తప్పకుండా గెలిచి పార్లమెంట్కి వెళ్తాను. మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపుతాం. అయితే ఇక్కడ నిజంగా ఈ ప్రభుత్వంకి అంత నిబద్ధత ఉంటే గంగవరం పోర్టుని ఎందుకు అమ్మేస్తారండి? ప్రైవేట్గా ఉన్న గంగవరం పోర్ట్ అమ్మేశారు. 10% వాళ్ళ వాటాను కూడా అమ్మేశారు. గంగవరం పోర్ట్నే కాపాడుకోలేని ఈ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ఏం కాపాడుతుంది? అందరూ ఒకసారి గమనించాలి. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయండి మాట్లాడాలని, కానీ బాబు గారికి ఆల్రెడీ రిటర్న్, మళ్ళీ ఫ్లైట్ లేట్ అయిపోతుంది. ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. మీ అందరినీ కోరేది 2 గుర్తులు సైకిల్కి ఓటేసి భారీ మెజారిటీతో పల్లా శ్రీనివాస్ గారిని నన్ను గెలిపించాలని కోరుకుంటూ మీ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.